గురుగారు జనవరి 31న మాఘమాసం మొదలైతుంది హ్మ్. పెళ్ళిళ్ళ హ్మ్. సీజన్. హ్మ్. సో, ఎట్లా ఉంటుంది ఈ పెళ్ళిళ్ళ సీజన్? ఎలాంటి ముహూర్తాలు? ఏంటి అసలు దాని కథ? ఇప్పుడు మొన్నటిదాకా అంటే గురువు మూడంలో ఉన్నాడు, శుక్రుడు మూడంలో ఉన్నాడు లాస్ట్ ఇయర్. హ్మ్. అందుకు తక్కువ ముహూర్తాలొచ్చినాయి. అవును. ఇప్పుడు గురువు మూడో వక్రంలో ఉన్నాడు. వక్రం నుంచి బయటకొచ్చాడు. మే తర్వాత మళ్ళీ ఆయన అసంగతం చెందుతాడు. హ్మ్. సో, ఇప్పుడున్న ముహూర్తాలకి మంచియి. పెళ్లి సమయానికి అన్నిట్లోకి మాఘమాసం ముహూర్తాలు చాలా మంచివంటారు. అవును. ఎందుకంటే అక్కడ గ్రహబలం బావుంటుంది. పైగా క్లైమేట్ అన్నీ బావుంటాయి. యెస్. కంజీనియల్‌గా ఉంటాయి. అవును. సో, మాఘమాసంలో చేసుకున్న పెళ్ళికి చాలా వరకు 100% సక్సెస్‌గానే అవుతాయి. సూపర్. వారికి లేనప్పుడు. హ్మ్. సో, పెళ్ళిళ్ళకి మెయిన్ మంచి నెలలొచ్చి వైశాఖం, జ్యేష్టం ఫస్ట్ ప్రిఫరెన్సు. రెండొచ్చేసరికి ఈ మాఘం, ఫాల్గుణం. ఆ! థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి మార్గశిరం, కార్తీకం. సో, ఈ మార్గశిరం అనేసరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటది. ఓకే. చలికాలం ఎండ్ అయ్యే టైము, వేసవికాలం మొదలయ్యే టైము, ఆ క్లైమాటిక్ కండిషన్స్, గ్రహగతులు అన్నీ బావుంటాయన్నమాట. అంటే ఉత్తరాయణం ఒకటొస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలా? హ్మ్. 3 ఫిబ్రవరి నెలలు. మాక్సిమం ఫిబ్రవరికొస్తది. అచ్చా! ఫిబ్రవరి, మార్చ్ ఒక మంత్ ఉంటది. మాఘమాసం. సో, మాఘమాసంలో పెళ్ళిళ్ళు చాలా మాఘమాసం పర్ఫెక్ట్. ఎన్ని రోజులుంటుంది? ఏ మాసమైనా 28 రోజులు. అంతే గదా! 30 మాఘమాసం. రోజులు అటు ఇటు. ఆ! అలా. అంటే ఫిబ్రవరి మొత్తం మాఘమాసం. ఫిబ్రవరి మొత్తం మాఘమాసం ఉంటుంది. అందులో ముహూర్తాల టైంలు చూసుకొని పంచగ్రహితమైన ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు ఇస్తారు కదా! అవును. అవి చూసుకొని అవి మళ్ళీ మన లగ్నానికి మనకు సూట్ అవుతున్నాయా? లేవా? అచ్చా! అవి ఆ! చూసుకోవాలన్నమాట. ఓకే. వాళ్ళు పంచగ్రహితమైన, దోషరహితమైన ముహూర్తాలు అందులో ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇందాక ఓకే. చెప్పినట్టుగా ఆ! పంచాంగాలు ఇచ్చే ముహూర్తాలు, పంచగ్రహిత ముహూర్తాలు జామిత్ర శుద్ధి అవును. చేసిస్తారు. ఆ! సో, అవి మనకి ఎంతవరకు సూట్ అవుతుంది. ఇప్పటివరకు పెట్టేది లాస్ట్ టైమ్‌లో మనం చెప్పాము. పెళ్లి కొడుకుకి సూట్ అయ్యే ముహూర్తమే పెడతారు. సో, అవునవును. అట్లా కాదు. పెళ్లి పెళ్లి కూతురికి కూడా కూతురిది సూట్ గూడా అయ్యేది. చూడాలి. ఇద్దరికీ సూట్ అయ్యే ముహూర్తం చూడాలి. ఓకే. అందులో మళ్ళీ చరలగ్నం, స్థిరలగ్నం 2 ఉంటాయి. చర, ఆ! స్థిర, దిస్వభావ. బా చరలగ్నంలో పెళ్లి పెడితే అంత మంచిది కాదు. స్థిరలో పెట్టాలి. వాళ్ళ హ్మ్. బంధం స్థిరం కావాలి. స్థిరలగ్నం చూడాలి. అవును. అది కాదంటే కనీసం దిస్వభావ లగ్నమైనా చూడాలి. ఓకే. అట్లా చేసి ఇలాంటియన్నీ కూడా దోషాలు లేకుండా చూసుకుంటే అప్పుడది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. సో, ఓకే. ఒకవేళ ఇన్ని దోషాల్లో కూడా ఏదో ఒకటి జరగక తప్పదు. దానికి కూడా పరిహారం చేసుకుంటే వస్తది. ఇప్పుడు ఈ రకరకాల ఖర్చులు పెడతారు అవును. పెళ్ళిళ్ళలో. ఈ ఈ ఈ హోమాలకి అంత ఖర్చు మాక్సిమం 50,000 ఎంతో అవును. ఒకటుంటది. సో, అది చేయించుకుని యజ్ఞం అని చెప్పాం కదా! ఆ అగ్ని ఆ! ప్రజ్వలన. దాంతో పాటు ఈ క్రతువు వివాహానంతరం వివాహానికి ముందొకటి, తర్వాతొకటి. ఓకే. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాతైనా వీళ్ళన్నీ అంత టైం లేదనుకున్న తర్వాత ఈ ఈ గర్భాధానాలు, హనీమూన్ ట్రిప్పులు అవన్నీ అయిపోయిన తర్వాతైనా కూడా ఆ! వాళ్ళు కాపురం స్టార్ట్ చేసే టైంలో ఇలాంటి దోష నివారణ ముహూర్తం చూసుకొని ఒక హోమం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళలో 2 మతాల వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి. ఉదాహరణకి హిందూ, ముస్లిం. హ్మ్. సో, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకసారి చేసుకుంటున్నారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఒకసారి చేసుకుంటున్నారు. హ్మ్. అట్లా 2 సార్లు పెళ్లి చేసుకోవడం సబబేనా? అది సబబు కాదు. ఆ! వరుడు ఏ మతానికి సంబంధించిన వాడైతే వాడి మతమే చేసుకోవాలి. అచ్చా! రెండో మతం పనికిరాదు. హ్మ్. ఆమెని ఈ మతంలోకి తీసేసుకుంటున్నాం. ఈ కుటుంబంలోకొచ్చేస్తుంది. ఓకే. షీ ఈస్ నాట్ ఎ షీ డస్ నాట్ బిలాంగ్ టు ది పేరెంట్స్. ఆ! సో, ఆమె ఇక్కడికొస్తే అవలంబించాలి. మన వాళ్ళు చదువుకోవడానికి అమెరికా ఎళ్లి అక్కడ సెటిల్ అవుతారు. హ్మ్. అక్కడ రూల్స్ ఫాలో అవుతారా? ఇండియన్స్ రూల్స్ ఫాలో అవుతారా? హ్మ్. అట్లాగే అమ్మాయి అత్తవారింటికొచ్చినప్పుడు అత్తవారెవరో వాళ్ళ పద్ధతులే ఫాలో అవ్వాలి. ఓకే. సో, అందుకోసం ఎవరైతే వరుడున్నాడో ఆ మతం ప్రకారమే పెళ్లి జరగాలి. ఓకే. 2 సార్లు వాళ్ళ పద్ధతి జరగొద్దు. జరగకూడదు. హ్మ్. దానివల్ల ప్రయారిటీ అదే. ఆ! దాని ఇంపార్టెన్స్ రెలెవెన్స్ లేదు. పవిత్రత లేదు. కానీ అంటే ఇప్పుడు అమ్మాయి తరఫున బంధువులుంటారు. వీళ్ళందరూ ఉంటారు గదా! సో, వీళ్ళందరూ ఎళ్లరు గదా పెళ్ళికి. మరి ఎట్లా ఇబ్బంది పడరా? అందుకే అటువంటివి చెయ్యకూడదు. మతాంతరం, అచ్చా! కులాంతరం వద్దన్నది అందుకే. ఓకే. ఓకే. ఒకే కల్చరు, ఒకే రిలిజియన్, ఒకే పద్ధతులు ఉండిన వాళ్ళే సామరస్యం ఉంటుంది. సో, ఓకే. అటువంటి వాళ్ళు ఐసోలేట్ అయిపోతుంటారు చాలామంది చూడండి. ఓకే. ఓకే. వాళ్ళొక్కళ్ళే ఉంటారు తప్ప వాళ్ళ ఇంటికి అటు వెళ్లరు, ఇటు వెళ్లరు. అవును. నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళ పిల్లల మీద పడతది. హ్మ్. చూడండి ఇంట్లో అమ్మ ఎప్పుడు ఈ పూజలు, పుణ్యాలు, నైతిక విలువలు అమ్మ బోధిస్తది. అవును. సో, ఈ పిల్లలు ఎక్కువ అమ్మనే ఫాలో అవుతారు. తండ్రిని ఫాలో అవును. అవ్వరు. ఆ! తండ్రి ఒక మతం, తల్లి ఒక మతం అనుకోండి. ఎవరిని ఫాలో అవ్వాలని కన్‌ఫ్యూషన్ వచ్చేస్తది. అవును. ఇదేంటి ఇట్లా ఉంది? ఆళ్ళు చివరికి ఎటు నాస్తికులైపోతారు. ఎటు ఏ కాకుండా అయిపోయింది. ధర్మానికి పనికిరాని పోతారు. ఆ! సో, ఇటువంటియేంటి ఏదో ఒక ధర్మం రైట్. అవలంబించేయండి. హ్మ్. అంతేగాని 2 ధర్మాలు అవలంబిస్తాననేది కుదరదు. కుదరదు. స్వధర్మో నిధనో శ్రేయః పరధర్మో భయాపహ. భయావహ. అవును. హ్మ్. అది చెప్పిందే. ఎందుకంటే కరెక్ట్. దీనిలో అన్నీ ఉన్నాయి కనుక. రైట్. రైట్. అటువంటివి కరెక్ట్. రైట్. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ హ్మ్. ఎంత భయంకరంగా మారిపోయినాయి. నిన్ననే చదివా అక్కడ. శ్మశానంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ అట. హ్మ్. వీళ్ళ దరిద్రం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇంకోటి నేను ఎక్కడో చదివాను. ఒక పండితుడు ఎవరో చెప్పారు. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి అశుభం పెళ్ళికి అనే ఒక హ్మ్. మాట వాడారు. హ్మ్. నిజమా?
అవును. ఇవన్నీ ఏంటంటే పిచ్చి ముదిరింది ఆకులు రోకలి తలకు చుట్టండి చుట్టమని. అన్నాడు పరిస్థితులు. ఆ! ఈ ఎట్లా మొదలైనయంటే ఒక ఒక హిందూ సమాజంలో ఒక ఒక పద్ధతుంది. ఏంటంటే తండ్రి గొప్పదనం, తండ్రి ఘనత పిల్లల పెళ్లిలోను, హ్మ్. పిల్లల ఘనత తల్లిదండ్రుల మరణంలోనూ చూపించమని. ఓహ్! అబ్బా! ఆ! తండ్రి ఏంటంటే నేనంత గొప్పవాడిని, నా పిల్లల్ని ఇంత ప్రయోజకుల్ని చేశావు, ఇంత ఘనంగా పెళ్లి చేస్తున్నా అవును. అనేది ఒక షో అన్నమాట. సోషల్‌గా తన కెపాసిటీ అది. చూపించుకోవటం కోసం, తన ఘనత్వం నిరూపించుకోవటం కోసం ఘనంగా పెళ్లి చేస్తాను అవును. అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. ఆడు చెయ్యాలి. ఆ! అలాగే పిల్లలేంటి మా నాన్న మమ్మల్ని ఇంత గొప్పగా పెంచాడు, ఆయన ఇంత ప్రయోజకులు చేసాడు, మా ప్రయోజకత్వం చూడండి అన్నది చూపించుకోవడాన్ని తల్లిదండ్రుల మరణాల్లో దినాలు ఘనంగా చేస్తారు. ఓకే. 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 అది సోషల్‌గా వచ్చే సిస్టమ్ అన్నమాట. ఓకే. కానీ దాని పేరు జెప్పి అప్పులు జేసి, అవి జేసి, ఇవి జేసి పెళ్ళిళ్ళు జేయటంతో ఇయన్నీ వచ్చినియి. సో, సమస్యలు. ఈ ఎంతైతే షో, పాంప్ చూపించాలో ఈ ప్రయాలు ఈ ఈ ప్రక్రియలు అన్నీ వచ్చినియి. హ్మ్. అవి కరెక్ట్ కాదు. నేను చెప్పాను కదా! ఇందాక పెళ్లి తంతు జరిగినట్టు పెళ్లి చూపులు నార్మల్‌గా జరుగుతాయి. ఆ! కానీ పెళ్లి ముహూర్తం రోజు వాళ్ళు బ్రహ్మరంధ్రాలు టచ్ చేసుకొని జీలకర్ర, బెల్లం పెట్టి ఎప్పుడైతే చూపులు కలిపినాయో అదే కనెక్షన్. అంతవరకు మళ్ళీ వాళ్ళు చూసుకోకూడదు కూడా. అచ్చచ్చచ్చ! ఓకే. పెళ్లి చూపులనేది ఈ మధ్య వచ్చిన ప్రక్రియ. ఆ! అంతకుముందు పెళ్లి చూపులు లేవు. కూడా లేవు. అవును. ఎవరైనా పెళ్లి కన్యను జూసుకోవాలంటే తల్లిదండ్రులే వెళ్లి ఆ కన్యను తీసుకొచ్చేసేవారు. ఆ! అంతవరకు పెళ్ళికొడుకు చూపించేవారు కూడా కాదు. అవును. ఇంకా నార్త్ ఇండియన్ మ్యారేజెస్‌లో ఘూంఘట్ అంటారు. అవును. ముసుగేసి అవును. ఉంచుతారు. ఆ రోజు పెళ్ళికొడుకెళ్ళి గో ఘూంఘట్ ఎత్తేదాకా ఆమె మొహం కూడా ఎట్లా ఉంటదో అబ్బా! వాళ్ళకి తెలీదు. ఆ! అటువంటి సిస్టమ్స్. హ్మ్. ఎందుకంటే అప్పుడు ఆ అట్రాక్షన్ నిలబడతదనమాట. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ అంతా ముందే పోతుందో ఈ పెళ్ళిళ్ళు కూడా అట్లాగే అయిపోతాయి. అట్లా తగలాడిపోతున్నాయి. అట్లా. సో, ఈ హ్మ్. కరెక్ట్ కాదు. సో, ఈళ్ళు ఓకే. షో జేయాలి, ఘనంగా జేశానని గొప్పతనం కోసం ఈ రకమైన ప్రీ వెడ్డింగు, పోస్ట్ వెడ్డింగు ఇలాంటివి చూపించి ఓకే. అదంతా ఏదో కెమెరా కోసం ఒక సినిమా షూటింగ్ లాగా అవుతుంటే అవుతుంది. సినిమాలాగే అయిపోతుందది. సినిమాలాగే సో, అయిపోతుంది. ఈ మధ్య ఇంకోటి చూసా ఒక యూట్యూబ్‌లో ఒక కుర్రాడు ఎవడో కండిషన్ పెట్టాడు. ఈ డీజేలు, ఈ షూటింగ్‌లు ఇయన్నీ ఏ గుడ్డు వద్దు. శుభ్రంగా నార్మల్‌గా మన పెళ్లి మనం జేసుకొని పవిత్రంగా మన సాంప్రదాయం ప్రకారం జేసుకునేట్టయితే నేను పెళ్ళికి ఒప్పుకుంటా. ఆ! లేపోతే నేను ఈ పెళ్ళే జేసుకోను వెరీ గుడ్. అన్నాడు. ఆ! అదొకటనమాట. అలాగే సూపర్. ఇంక అది కొంతమంది కూడా కరెక్ట్ అది నిజంగా. ఆ! కరెక్ట్. అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే హ్మ్. వీళ్ళు చేసేప్పుడు కూడా మీ ఘనత షో చేయడానికి తర్వాత వేరే ఫంక్షన్ అరేంజ్ చేసుకోండి. చేసుకోండి. ఆ! రిసెప్షన్ అది ఉన్నది. అవును. కానీ ఈ పెళ్లి కార్యం మాత్రం పవిత్రంగా వేద మంత్రాల చక్కగా. ఆ! సాక్షిగా ఎలా చేయాలో అలానే చేయండి. హ్మ్. అది 2 కుటుంబాలని కలిపే ప్రక్రియ. ఆ 2 కుటుంబాలకి మంచి జరగాలి. ఇదంతా చేసి పెళ్లి చేయడం, మళ్ళీ విడిపోయి మూడో రోజున విడిపోయారని ఏడు ఏడవటం ఎందుకొచ్చింది ఏడవడం. ఇది? హ్మ్. ఆ హ్మ్. తర్వాత రెండో ఖర్చు మళ్ళీ. కరెక్ట్. పెళ్ళికి పెట్టిన ఖర్చు వేస్టు. మళ్ళీ రెండో మళ్ళీ పెళ్లి. రెండో ఖర్చు ఆ! అన్ని రకాలు. అవును. సో, కొంతమందికేంటంటే ఇప్పుడు ధనవంతులైన వాళ్ళకి అదో షో అయిపోయింది. రెండో పెళ్లి, అవును. మూడో మూడో పెళ్లి పెళ్లి. కూడా షోగా చేస్తున్నారు. అవును. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అవును. కానీ అసలైన రిలవెన్స్ వాళ్ళ జీవిత పరమార్థం దెబ్బతింది కదా! అది తెలియట్లేదు. అది తెలుసుకోవట్లేదు. హ్మ్. అంత ధనం ఉంటే ఏముండాలి? అదేంటి మళ్ళున్నా, మాణ్యాలున్నా మంచం మీద మనిషుండాలి. మంచం అంతేగా. మీద అదే సినిమా పాట. ఆ! కానీ మంచం మీద మనిషుండాలి. ఆ! మంచంలో తోడు, కంచంలో కూడు. ఆ! అది ఉండాలి. పాత నానుడి. ఆ! మంచంలో సూపర్. తోడుండాలి. కంచంలో కూడుండాల. ఈ 2 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు